లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 11వ తారీఖు. ఎవరు గొప్ప? అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా, మార్కు సువార్త 9వ అధ్యాయము 33-34 వచనములు. ప్రభువు తన శిష్యులతో తాను మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడనియు మరియు చనిపోయి 3వ రోజున తిరిగి లేచుననియు చెప్పెను. కానీ వారికి అర్థం కాలేదు. ఆయనను అడగడానికి భయపడ్డారు. సిలువను గ్రహించే శక్తి వారికి లేదు. మార్గమునందు ఎవరు గొప్ప అని తమలో తాము తగువులాడుకొనినందున ప్రభు అయిన యేసుక్రీస్తుకు వారేమి వాదించుకున్నారో చెప్పడానికి భయపడ్డారు. ఈ రోజులలో మనకు తెలియకుండానే మన పిల్లల్లో పోటీతత్వాన్ని ప్రోత్సాహపరుస్తున్నాము. మా తండ్రి గారు లెక్కల మాస్టారు. ఆయన తన కుమారుని తెలివితేటలను చూచి కొంత నిరుత్సాహపడ్డాడు. ఆయన కోరినట్లు నేను పైకి రాలేకపోయాను. కుమారుడా, నీవు అందరికంటే గొప్పవాడువు కావాలి అని ఆయన చెప్పలేదు. చివరకు ఆయన నిరుత్సాహాన్ని కూడా కనుపరచలేదు. ఆయన తన సొంత జీవితంలో కూడా ఈ లోకపు గొప్పతనాన్ని తృణీకరించినట్లు కనిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోని ఘనతను వెతకలేదు. బడిలో మీ పిల్లలకు మంచి మార్కులు రాకపోతే వారు మంచి కాలేజీలలో ప్రవేశించలేరు. కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ఒత్తిడి పెట్టేసి ప్రతిసారి చదువు అని చెబుతూ ఉంటారు. ఒక రీతిగా ఇది లోక ఒత్తిడిగా మారుతుంది. మన పిల్లలు తమ హృదయాలను దేవుని వాక్యంతో నింపుకోవాలని నేను కోరతాను. బైబిలులో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. మనలో కొంతమందిమి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టడం నేర్చుకుంటున్నాము. దానిని ఎప్పుడు ప్రయోజనకరంగా ఉపయోగించాలో తెలియకుండా ఉన్నాము. ప్రభు అయిన యేసు నిజమైన గొప్పతనాన్ని గూర్చి ఇక్కడ సెలవిస్తున్నాడు. సేవ చేయడంలో గొప్ప సంతోషం ఉన్నట్లు నేను నేర్చుకున్నాను. ప్రారంభపు రిట్రీటులలో నేనొక పరిచారకునిగా నుండినాను. ఏ పనినైనా చేయుటకు సిద్ధంగా ఉండేవాడను. లోటుగానున్న చోట్ల నింపుటకు సిద్ధంగా నుండేవాడను. అలా చేయడం వలన మనుష్యులను ప్రేమించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి వీలు కలిగినది. ఇంకా ఎక్కువ సౌఖ్యాన్ని కోరే ప్రపంచంలో మనము జీవిస్తున్నాము. కష్టాలు అను పాఠశాలలో నేర్చుకొని శ్రమలంటే భయపడక ఉండునట్లు తర్ఫీదు పొందాలి. ఈ రోజులలో అలాంటి వారిని మన ఫెలోషిప్ తయారు చేయలేకపోవడం అనునది నన్నెంతో బాధించుచున్నది. జాషువా డానియల్ గారు.